హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఉగాది స్పెషల్ పచ్చడి ప్లస్ బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను. పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చింతపండు గుజ్జుని కలెక్ట్ చేసుకొని వేసేసుకోండి బౌల్లోకి. అదే బౌల్తోనే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పులుపు ఉంటుంది కదా చింతపండు అనేది, వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న మ్యాంగో ముక్కలు వేసేసుకోండి 2 టేబుల్ స్పూన్. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు సాల్ట్, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు బెల్లం కూడా వేసేసుకోండి. నేను 3 to 4 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ పుట్నాల పొడి వేసాను. కొంచెం గ్రేప్స్ సన్నగా తరుక్కొని వేసేసుకోండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తే మనకు అది తాగేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేపపూత కూడా 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బనానా తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ విధంగానే చేస్తామండి. నేను అదే విధంగా చూపిస్తున్నాను. ఇలా బనానా మొత్తం వేసాక ఒక్కసారి చేత్తో ఇలా ఒక్కసారి నలుపుతూ దీన్ని రెడీ చేసేసుకోండి. ఇలా చేశాక మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపి టేస్ట్ను చూసేసుకోండి. షుగర్ కానీ ఇంకా పడితే యాడ్ చేసుకోండి. షుగర్ కానీ బెల్లం కానీ. అంతే అండి, ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 1 గ్లాసు శనగపప్పు వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేశాక దీనిలోకి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మీడియంలో పెట్టి మరి సిమ్లో పెట్టేసుకోకండి, హైగా పెట్టకుండా ఉడికించుకోండి. అది విజిల్స్ వచ్చేలోపు ఇప్పుడు పిండి కలిపేసుకొని పెట్టేసుకుందాం. 1 గ్లాసు పిండి తీసేసుకోండి. మీరు 1 గ్లాస్ పప్పు తీసుకున్నారు కాబట్టి 1 గ్లాస్ పిండి అయితే సరిపోతుంది. దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేయండి. నేను మైదా పిండి తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసేసుకోవచ్చు, పూరి పిండి కూడా తీసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే భక్షాలు అనేది అంత బాగా వస్తాయి. ఈ విధంగా కలిపాక దీంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపి ఇప్పుడు బాగా ఇలా డోస్ ఇచ్చినట్టు చేస్తూ కలపాలి. పిండి అనేది 15 మినిట్స్ ఇలా ఈ విధంగా కలిపితే భక్షాలు అనేది మనకు 3 days 4 days అయినా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా కలిపి దీనిలోకి మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, పిండి నానేలోపు మనము ఇది పప్పు ఉడికిందో లేదో చూసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇది ఒక్కసారి కలిపి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీకి పట్టేసుకుందాము. నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసేసుకోవచ్చు. నేను 2-3 టైమ్స్ పట్టేసుకుంటే సరిపోతుంది. చిన్నదైతే, పెద్దదైతే ఒక్కసారికి వస్తుంది. 1 గ్లాస్ పప్పుకి నేను బెల్లం డైరెక్ట్ వేసి పడుతున్నాను మిక్సీకి. ఒక 1/2 గ్లాస్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పట్టినప్పుడు ఇంకొక గ్లాస్ 1/2 గ్లాస్ వేస్తే సరిపోతుంది. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ అయితే స్వీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసి పెట్టేసుకోవాలి. ఇలా మనకు ముద్దలాగా చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు పిండిని మళ్ళొకసారి కలుపుతూ ఇలా చేతిలోకి తీసేసుకోండి. పిండి అనేది మనకి భక్షాలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేతిలో పెట్టేసుకొని ఇప్పుడు ఇది బౌల్ లాగా చుట్టేసుకొని దీని లోపల పెట్టి స్టఫింగ్ ఇలా పిండి మొత్తాన్ని ఇలా కప్పేయండి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చేశాక ఇలా ఒకసారి నొక్కుతూ మనకి భక్షాల కవర్ ఉంటే ఓకే, లేదంటే మనకి బటర్ పేపర్ ఉంటుంది కదా, దానిపైన చేసేసుకోవచ్చు.
ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఈ పిండి అనేది దానిపైన పెట్టి స్లోగా ఈ విధంగా చేసేసేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో 30 భక్షాలు కూడా చేయవచ్చండి. ఇలా మొత్తము చేశాక ఇప్పుడు పెన్నం వేడైందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని దీనిపైన కొంచెం గీ యాడ్ చేయండి, 1 టేబుల్ స్పూన్. మీకు చేతిలో వేసుకొని వేయడం రాదు అంటే ఇలా పేపర్ తీసుకొని డైరెక్ట్ దానిపైన పెట్టి ఇలా పైకంటే వచ్చేస్తుందండి, అంతే. ఇది కొంచెం కాలాక నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోవడం. అంతే అండి, చాలా ఈజీ భక్షాలు చేయడం అనేది. ఇలా కొంచెం కాలాక ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోండి. నేను కొంచెం పెద్దది కూడా చేసి చూపించాను. దీనిపైన మళ్ళీ నెయ్యి వేసేసుకొని 2 సైడ్లో ఈ విధంగా కాల్చేసుకోండి. మీరు నెయ్యి లేదంటే ఆయిల్ కూడా వేసి చేసేసుకోవచ్చు. అంతే అండి, బొబ్బట్లు అనేది రెడీ అయిపోయినాయి. ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, మా ఇంట్లో అయితే ఏ పండుగ వచ్చినా బొబ్బట్లు అయితే కంపల్సరీ అండి.